వైఎస్ షర్మిల చేసినటువంటి మరో ప్రజా ప్రస్థానంలో ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఆమె వెంట నడిచినటువంటి వాళ్ళు మన దగ్గర ఉన్నారు. ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి వృద్ధులు కానీ యువకులు కానీ అదేవిధంగా చాలా గ్రామాల నుంచి ఇటు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు చాలా మంది ఆమెతో నడకలో నడకై కాళ్ళలో కాలేసి నడిచినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని ఈ కాంగ్రెస్ పార్టీ తొంగలో తొక్కటం, తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కై జగన్ లోపల పెట్టడానికి నిరసనగానే ఈ యాత్ర చేపట్టడం జరిగింది. షర్మిలమ్మ గారు రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఆరాధ్య దైవము. ఎన్నో కోట్లాది మందికి ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాడు. ఆ ఆశయాల్ని జగనన్న నెరవేర్చే పరిస్థితుల్లో ఆయన అక్రమంగా నిర్బంధించి జైల్లో వేయటం జరిగింది. దానికి నిరసనగానే మేము షర్మిలమ్మ గారితో పాల్గొన్నాము ఈ సుదీర్ఘ పాదయాత్రలో. ఇలా జగన్ సార్ను జైల్లో పెట్టిండ్రు. రాజన్న అకాల మరణంతోన ఆ కుటుంబాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చాలా ఇబ్బందులు పెడుతున్న కారణంగా ఇలా రాజన్న కూతురు ఇలా రోడ్డుకు వచ్చింది. పాదయాత్ర ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు కొనసాగిస్తుందని మేము తెలుసుకొని నేను ఇడుపులపాయకు వచ్చిన. ఇడుపులపాయ నుండి 14 జిల్లాలు దాటుకుంటా ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసిన. రాజశేఖర రెడ్డి బిడ్డను జైల్లో పెట్టాడని, ఆడబిడ్డ ఒక మహిళగా బజార్ను పడతాను మేము ఆచోడు దోచోడుగా ఆమె తోటి ఇచ్చాపురం ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు నడవాలని అన్ని గ్రామాలన్నీ మండలాలన్నీ జిల్లాల్లో మహిళలు భారీ ఎత్తులో ముందు వృద్ధులు గాని, వికలాంగులు గాని, వితంతులు గాని, మహిళలు గాని భారీ ఎత్తులో వచ్చి స్వాగతం చెప్తా మా షర్మిలమ్మకి. మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆరోగ్యశ్రీ కార్డు మీద ఈ రోజు నేను బ్రతికానంటే ఆరోగ్యశ్రీ కార్డు మీదేను. మరి ఆరోగ్యశ్రీ కార్డు మీద ఎంతో మంది బతికారు. మరి పెద్ద ఆయన ఈ రోజు మన మధ్య లేడు. పెద్ద ఆయన మరణకాలంతో మరి జగనన్న గారు మరి ఇచ్చిన మాట కోసం ఆయన మరి మాటకు తప్పకుండా ఓదార్పు చేస్తున్నందుకు ఎన్నో ప్రభుత్వం కాంగ్రెస్ టీడీపీ కొమ్మక్కయ్యి మరి ఈనాడు ఆయన జైల్లో పెట్టడం జరిగింది. మరి కాంగ్రెస్ టీడీపీ కొమ్మక్కయ్య జైల్లో పెట్టినప్పుడు మరి షర్మిలమ్మ గారు మరి ఎన్నో కష్టాలు, ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి ఎవరు చేయని త్యాగ ఒక మహిళగా నడుం కట్టుకొని మరి పాదయాత్ర చేయడానికి మరి ఆమె నిర్ణయించుకున్నప్పుడు మేము కూడా ఆమెతో కలిసి మరి ఒక అక్క చెల్లెలుగా, ఆ ఇంటి ఆడపడుసులుగా మరి మేము కూడా ఆమెతో కలిసి పాదయాత్ర చేశాము. నా వయసు 75 సంవత్సరాలు. నా పేరు బీతిమ యాదవ్, కర్నూలు జిల్లా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2003లో పాదయాత్ర చేసినప్పుడు నేను కూడా వారి పాదయాత్రలో 850 కిలోమీటర్లు నడిచాను. 850 కిలోమీటర్లు నడిచాను. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రలో కూడా పాల్గొన్నాను. తర్వాత షర్మిలమ్మ గారి పాదయాత్రలో షర్మిలమ్మ గారి యొక్క చరిత్ర చెప్పాలంటే ఎంతో అసాధ్యమైనటువంటి చరిత్ర, కనివిని చరిత్ర. ఎందుకంటే ఆ మహిళ ఎప్పుడు కూడా ఎండకు కానీ, వానకు కానీ, చలికి కానీ రానటువంటి మహిళ ఈ రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఈ తెలుగుదేశం వాళ్ళు లేనిపోని ఆరోపణలు చేస్తూ ఈ సిబిఐ ఎంత ముగ్గురు కూడా కుమ్మక్కై ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టినారు. అటువంటి జైలు నుండి విడిపించాలని చెప్పి ఆమె మరి ఒక ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేపట్టింది. ఆ ప్రజా ప్రస్థానంలో మేమంతా కూడా ఆమె ఈ యొక్క ప్రజా ప్రస్థానము ఈ యొక్క ప్రపంచంలో ఏ మహిళ కూడా ఈ రోజు ప్రపంచంలో 233 దేశాలు ఉన్నాయి. అటువంటి 230 దేశాల్లో కూడా ఏ మహిళ కూడా ఇంతవరకు కూడా ఇలాంటి పాదయాత్ర 3112 కిలోమీటర్లు చేపట్టింది. 230 రోజులు దినాలు అయినాయి. అలాంటి ఎంతో కష్టాలు ఈ యొక్క పాదయాత్రకు ఈ రాష్ట్రంలో నలుమూల నుండి కూడా ప్రజలు వచ్చినారు. పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారు మంచి పనులు చేసినాడు కాబట్టి జగనన్న లోపల ఉంచారని మా బాధపడి షర్మిల ఒక ఆడ మనిషి బయటకు వెళ్ళిందని చెప్పేసి ఎమ్మడొచ్చాము. అయినా పెద్ద ఆపరేషన్ అయింది నాకు మధ్యలో అయినాక. అయినా కూడా ఎమ్మడే కర్నూలులో పెద్ద ఆపరేషన్ అయింది. అయినా 20 రోజులు ఇంటికాడ ఉండి మళ్ళీ వెంటనే ప్రయాణం చేసినాం. నేను నా కొడుకు ఇద్దరు వాళ్ళ బాధలు తట్టుకోలేక ప్రయాణం చేసినాం సార్. ఇప్పుడు ఇడుపులపాయకు వచ్చి పోవాలని వచ్చినాం. ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు కూడా పాదయాత్ర చేసినటువంటి వాళ్ళంతా కూడా మొత్తం ఇప్పుడు ఇడుపులపాయ చేరుకొని మళ్ళీ వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులు అర్పించేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఆయన ఆశీస్సులతోనే మేము అంత దూరం నడవగలిగామని వాళ్ళు చెప్తున్నారు.